morning students. This is Lakshmi, lecturer in computer science. So మీరు ఇప్పుడు BSc కంప్యూటర్స్ అంటే BSc MPCS కానీ BSc MSCS మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి కానీ మనకి కంప్యూటర్ పేపర్ ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి సేమ్ సిలబస్. MSCS MPCS వాళ్ళకి సేమ్ కంప్యూటర్ పేపర్. సో మీ కంప్యూటర్ పేపర్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూస్తాం. సో దీంట్లో మీకు ఫస్ట్ యూనిట్లో ఏం టాపిక్స్ ఉంటుంది అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్. సో మీకు ఇంటర్మీడియట్లో ఈ సబ్జెక్ట్ లేదు కదా, కంప్యూటర్ సబ్జెక్ట్ లేదు కాబట్టి సో మీకు ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్, వాట్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్ అండ్ వాట్ ఆర్ ద జనరేషన్స్ ఇన్ కంప్యూటర్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటాము. తర్వాత ఈ ఫండమెంటల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం సి లాంగ్వేజ్లోకి ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి చూద్దాం. సో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకునే ముందు అసలు వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ కంప్యూటర్. ఓకే, సో కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఏంటి కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, సో మీకు జనరల్గా ఎంటర్ ముందు కూడా మీరు విన్న డెఫినేషన్ ఇది ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, సో కంప్యూటర్ ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. సరే, సో మనకి ఇక్కడ ఫ్యాన్ ఎలక్ట్రానిక్ డివైసే, వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ డివైసే, టెలివిజన్ టీవీ ఎలక్ట్రానిక్ డివైసే కదా. సో మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ డివైసెస్ అండ్ కంప్యూటర్? సో వాటికి కంప్యూటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో అవి జస్ట్ ఏ టాస్క్ ఇచ్చేమో అదే పెర్ఫామ్ చేస్తుంది. కానీ కంప్యూటర్ ఏంటి? కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో కంప్యూటర్ అనేది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెస్ దట్ ఇన్పుట్ అండ్ గివ్ ద రిజల్ట్ యాజ్ అవుట్పుట్. సో కంప్యూటర్ అనేది మనకి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ని అంటే ఆ ఇన్పుట్ని ఏమంటే డేటా ఉందన్నమాట. యూజర్ నుంచి తీసుకునే డేటా, ఆ డేటా నుంచి లేదంటే ఇన్పుట్ దాన్ని ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ కానీ లేదంటే కంపారిజన్స్ కానీ పెర్ఫామ్ చేసి మనకి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అది డెఫినేషన్ ఆఫ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్కి అనే వర్డ్, కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కంప్యూట్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? కంప్యూటర్. సో కంప్యూట్ మీన్స్ క్యాలిక్యులేషన్. కంప్యూట్ మీన్స్ క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో కంప్యూటర్ని క్రియేట్ చేసిన స్టార్టింగ్ డేస్లో దేనికి యూజ్ చేసేవారు అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేసేవారు. కానీ ప్రజెంట్ నోవేడేస్ కంప్యూటర్ యూజెస్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఎలా చేంజ్ అయ్యింది? ఓన్లీ క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే కాదు, ఇన్ ఆల్ అవర్ డైలీ లైఫ్, మన డైలీ లైఫ్లో ప్రతి విషయంలోనూ మనం కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు మెయిల్స్ సెండ్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేదు అంటే ఏమైనా మూవీస్ చూడడానికి, లేదు అంటే ఏదైనా సాంగ్స్ వినడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి, అలాగే సమ్ డాక్యుమెంటేషన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, సమ్ క్యాలిక్యులేషన్స్ ఎక్సెల్ షీట్ లాంటివి యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి, ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, సో అలాగే యానిమేషన్స్. సో ప్రతిదీ కూడా మనం ఇప్పుడు ఏ టాస్క్ చేసినా కూడా అంతా కూడా కంప్యూటర్ మీద డిపెండ్ అవుతున్నాం. అంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు ఓన్లీ ఫర్ క్యాలిక్యులేషన్ కోసమే కాకుండా దాని యూసెస్ అనేది వైడ్ అయింది అనమాట. ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని డెవలప్ అయినాయి? కంప్యూటర్ బేస్ చేసుకునే కంప్యూటర్, ఇంటర్నెట్ బేస్ చేసుకుని డెవలప్ అయింది. సో ఇది మనకి కంప్యూటర్ డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్? కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో అదే యూజర్ నుంచి ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్ని ఏమంటున్నాము? అవుట్పుట్ అంటున్నాము. ఓకేనా? సో ఇక్కడ ఇన్పుట్ని తీసుకోవడానికి కొన్ని డివైజెస్ ఉంటాయి. ఏంటా డివైజెస్ అంటే కీబోర్డు, మౌస్, జాయిస్టిక్. సో ఇటువంటి డివైజెస్ ఉంటాయి. వాటిని ఏమంటాము అంటే ఇన్పుట్ డివైజెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చేస్తుంది అంటున్నాం కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది కంప్యూటర్లో అంటే
ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి ప్రాసెస్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది అంటున్నాం కదా. సో ఆ రిజల్ట్ ఇచ్చేదాన్ని డివైస్ ఏమంటాము, అవుట్పుట్ డివైస్ అంటాము. సో అవుట్పుట్ డివైస్ నుంచి మనకి రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అవుట్పుట్ డివైసెస్ ఏంటి, మానిటర్, ప్రింటర్, రౌటర్ లేదంటే ప్రొజెక్టర్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైసెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిస్టమ్ అని తీసుకుంటే దీన్ని ఏమంటారు, సిపియు. సో సిపియు అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్. CPU means central processing unit. Okay, so ఈ CPU ప్రాసెస్ చేయాలి అంటే ముందు దానికి ఏం ప్రొడ్యూస్ చేయాలి, we can produce డేటా. సో ఆ డేటానే ఏమంటున్నాము, ఇన్పుట్ అంటాము. సో ఈ ఇన్పుట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే బై యూజింగ్ ఇన్పుట్ డివైసెస్. ఏంటో ఇన్పుట్ డివైసెస్, కీబోర్డ్, మానిటర్, స్కానర్, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైస్ వస్తుంది. సో ఈ ఇన్పుట్ డివైస్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. సో ఈ సిపియూలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే ఏఎల్యు, సియు, మెమరీ. ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, సియు అంటే కంట్రోల్ యూనిట్, మెమరీ అంటే స్టోరేజ్ ఏరియా, మెమరీ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ 3 యూనిట్స్ యూజ్ చేసి మనం ఇచ్చిన ఇన్పుట్ని ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద డేటా ఇట్ గివ్స్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ మనకి ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బై యూజింగ్ అవుట్పుట్ యూనిట్. సో అవుట్పుట్ యూనిట్లో ఏమేమి డివైస్ యూజ్ చేస్తాము, మానిటర్, ప్రింటర్, plotter, LCD screens. సో ఇటువంటి అవుట్పుట్ డివైసెస్ యూజ్ చేసి మనకి సిస్టమ్ కంప్యూటర్ అనేది అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్పుట్ డివైసెస్ ఏమున్నాయి, కీబోర్డ్, మౌస్, స్కానర్. సో those are the input devices. So this is structure of the computer and definition of the computer. Next, what are the characteristics of the computer? Computer kunde characteristics ento chudam. Characteristics of computer. So computer characteristics from first characteristic వచ్చి speed. ఓకే, సో మనం కంప్యూటర్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయవచ్చు. సో ఆ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి మిలియన్స్ అవ్వచ్చు, బిలియన్స్ అవ్వచ్చు. ఎన్ని క్యాలిక్యులేషన్స్ అయినా కూడా మనం కంప్యూటర్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో బై యూజింగ్ ద కంప్యూటర్ మనం క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేస్తే మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, సెకండ్ కంటే చాలా తక్కువ టైంలో మనకి రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల కంప్యూటర్ హ్యూమన్ కన్నా చాలా స్పీడ్గా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని మనం చెప్పచ్చు. సో మనం కంప్యూటర్ స్పీడ్ని ఎలా మెజర్ చేస్తాము అంటే బై యూజింగ్ మైక్రో సెకండ్స్ ఆర్ నానో సెకండ్స్. సో మైక్రో సెకండ్స్ కానీ నానో సెకండ్స్ కానీ యూజ్ చేసి మనం కంప్యూటర్ స్పీడ్ని మెజర్ చేస్తాము. సో మైక్రో సెకండ్స్ అంటే 10⁻⁻6 సెకండ్. ఇది మైక్రో సెకండ్ అంటే 10⁻⁻6 సెకండ్. అంటే సెకండ్లో 10⁻⁻6 పార్ట్ మనకి ఈ మైక్రో సెకండ్ అవుతుంది. అలాగే నానో సెకండ్. సో నానో సెకండ్ మీన్స్ 10⁻⁻9 సెకండ్. అంటే సెకండ్లో 10⁻⁻9 పార్ట్ మనకి నానో సెకండ్. అంటే అంత స్పీడ్తో మైక్రో సెకండ్స్ ఆర్ నానో సెకండ్స్ అంత స్పీడ్తో మనకి కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్స్ కానీ డేటా ప్రాసెసింగ్ కానీ పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మనం ఏ టాస్క్ ఇచ్చినా కూడా కంప్యూటర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని మనకి పెర్ఫామ్ చేసి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి యాక్యురసీ. యాక్యురసీ. సో యాక్యురసీ మీన్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ అనమాట.
సో మనం ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసామనుకోండి. సో క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది రావడం కొంచెం కష్టం అవుతుంది. అంటే ఎక్కడో చోట మనం మిస్టేక్ అనేది చేయొచ్చు. సో ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది మనం హ్యూమన్ ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. కానీ కంప్యూటర్తో మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు సో దానికి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది కంప్యూటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ కేస్ కంప్యూటర్ ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్ కనుక రాంగ్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ రాంగ్. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ రాంగ్ ఇస్తే తప్ప మనకి రిజల్ట్ అనేది రాంగ్ రాదు. ఇన్పుట్ కరెక్ట్గా ఇస్తే ఎప్పుడు కూడా రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ క్వాలిటీని ఏమంటున్నాము, యాక్యురసీ అంటున్నాము. సో కంప్యూటర్ కెన్ ప్రొడ్యూస్ యాక్యురేట్ రిజల్ట్. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి వెర్సటాలిటీ. వెర్సటాలిటీ అంటే ఏంటి అంటే వెర్సటైల్ అంటే మెనీ ఫార్మ్స్, వేరియేషన్స్. సో మనం కంప్యూటర్లో ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్టే కాదు, డిఫరెంట్ వేరియేషన్స్లో డిఫరెంట్ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఒక సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ సిస్టంలో మనం క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు, నెక్స్ట్ వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, నెక్స్ట్ మూవీస్ చూడొచ్చు, వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, మెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు, వీడియో గేమ్స్ ప్లే చేయవచ్చు. సో అంటే ఒకటే సిస్టమ్, అక్కడ మనం ఉన్నది ఒకటే సిస్టమ్, కానీ దాన్ని మనం డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తున్నాం. కాబట్టి కంప్యూటర్ అనేది ఏం చెప్తాము, వెర్సటైల్ డివైస్. సో దాని క్యారెక్టరిస్టిక్స్ వచ్చి వెర్సటాలిటీ, అంటే ఉన్నది ఒకటే డివైస్ అయినా కూడా దాంట్లో మనం నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ డెలిజెన్స్. సో డెలిజెన్స్ మీన్స్, సో ఇప్పుడు ఒక హ్యూమన్కి మీరు ఏదైనా ఒక వర్క్ ఇచ్చారనుకోండి. సో ఒక వర్క్ ఇస్తే 1 అవర్ కంటిన్యూస్గా అతను వర్క్ చేసిన తర్వాత సేమ్ వర్క్ని మీరు డే అంతా చేయమన్నారు. సో డే అంతా చేయమంటే ఏమవుతుంది, అతను టైర్డ్ అవుతారా లేదా? హ్యూమన్ అయితే ఆ వర్క్ని డే అంతా చేయడానికి టైర్డ్ అవుతారు. కానీ కంప్యూటర్కి మీరు ఏదైనా వర్క్ ఇచ్చి దాన్ని 1 డే కాదు, 2 డేస్ కాదు, నెంబర్ ఆఫ్ డేస్ అయినా కంటిన్యూస్గా చేయమన్నా కూడా ఎటువంటి టైర్డ్నెస్ లేకుండా మనకి కంప్యూటర్ అనేది ఆ వర్క్ని సేమ్ యాక్యురసీ, సేమ్ రిలయబిలిటీతో, సేమ్ స్పీడ్ తోటి పెర్ఫామ్ చేస్తుంది. అందువల్ల కంప్యూటర్ కెనాట్ టైర్డ్ అని చెప్తాము. సో ఆ ప్రాపర్టీని ఏమంటున్నారు అంటే డెలిజెన్స్. మనం ఒక టాస్క్ని ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ మనం కంప్యూటర్తో వర్క్ చేయించినా కానీ అది టైర్డ్ అయితే అవ్వదు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ రిలయబిలిటీ. సో రిలయబిలిటీ మీన్స్ ఇక్కడ విశ్వసనీయత అనమాట. అంటే మనం కంప్యూటర్ని ఇచ్చిన రిజల్ట్ని మనం నమ్మచ్చు. సో కంప్యూటర్ అనేది ఎటువంటి సిచ్యువేషన్స్లోనూ రాంగ్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి కంప్యూటర్ ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, రిలయబుల్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ మీన్స్ ఇప్పుడు హ్యూమన్ ఎఫర్ట్స్ లేకుండా ఓన్లీ కంప్యూటరే వర్క్ చేసేలాగా మనం చేయడాన్ని ఏమంటున్నాము, ఆటోమేషన్ అంటున్నాము. అంటే అక్కడ ఎవరు హ్యూమన్ ఆపరేట్ చేయనవసరం ఆ సిస్టమ్ని. సో సిస్టమ్ దానికది ఎప్పుడూ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో అటువంటిది ఇప్పుడు ఇండస్ట్రీస్లోనూ వాటిలోనూ ప్రతి చోట కూడా కంప్యూటర్ రావడం వల్ల వాళ్ళకి ఏమైంది, కాస్ట్ ఎఫిషియన్సీ అనేది వచ్చింది. అలాగే టైం కూడా విత్ ఇన్ ద టైం వాళ్ళకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టోల్ గేట్స్ దగ్గర చూసుంటారు, వెహికల్ వెళ్తుంటే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే కంప్యూటర్ ఆటోమేషన్ వల్ల జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్. సో గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడాన్ని ఏమంటున్నాము, నెట్వర్క్ అంటున్నాం. సో వై దిస్ నెట్వర్కింగ్ అంటే చూడండి, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి, దే షేర్ డేటాని షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో
So group of computers connected together to share data is called networking. So మనకి నెట్వర్కింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వల్ల మన ఏం జరుగుతుంది అంటే మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ మనకి ఆడియో మెసేజెస్ వీడియో మెసేజెస్ ఏవైనా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం సెండ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈమెయిల్ సెండ్ చేసినా వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేసినా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెండ్ చేయగలుగుతాము అంటే ఈ నెట్వర్కింగ్ మనం యూజ్ చేసుకోవడం వల్ల జరుగుతుంది అనమాట. నెట్వర్కింగ్లో అయితే 3 టైప్స్ ఉంటాయి. ఏంటో 3 టైప్స్? ల్యాన్, మ్యాన్, వ్యాన్. మ్యాన్ అంటే LAN means local area network, MAN means metropolitan area network, WAN means wide area network. So local area network అంటే so within the building or within the campus connect అయిన network ని ఏమంటాము local area network. Next MAN, the network which is organized in a city or town is called metropolitan area network. Next WAN, wide area network, the network which is established around the world. So around the world connect అయ్యున్న నెట్వర్క్ ఏమంటాము అంటే WAN అంటాము. సో ఈ 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకుని మనకి ఈ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇన్ కేస్ నెట్వర్కింగ్ లేకపోతే మనకి కమ్యూనికేషన్ అనేది త్రూ కంప్యూటర్స్ పాసిబుల్ అవ్వదు అనమాట. సో ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ లిమిటేషన్స్. సో కంప్యూటర్కి అడ్వాంటేజెస్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అంటే సో కంప్యూటర్ కెనాట్ థింక్ ఇట్స్ సెల్ఫ్. దానికి అది ఆలోచించలేదు. సో దానికి అది ఏ వర్క్ చేయలేదు. మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆ ఇన్స్ట్రక్షన్ సాల్వ్ చేసి మనకి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ దానికి ఓన్ థింకింగ్ అనేది లేదు. సో అది కంప్యూటర్కి ఉన్న వన్ ఆఫ్ ద లిమిటేషన్స్. నెక్స్ట్ కెనాట్ లెర్న్. కంప్యూటర్ ఒక టాస్క్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెర్ఫామ్ చేసినా అది నేర్చుకోలేదు. అది ఆ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది అంతే, కానీ దానికి అది సొంతంగా అది పెర్ఫామ్ చేయలేదు అనమాట. సో ఇవి కంప్యూటర్కి ఉన్న లిమిటేషన్స్. So these are the characteristics and limitations of computer.